ఆఫీస్ అందులో దేవుని వాక్యం నుంచి ఒక లేఖనం చదువుకుంటాం. కొరింథీ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రాసిన 2వ కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం చదువు 10వ వచనం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం మనం చదువుతామాట. ఎందుకనగా తాను జరిగించిన క్రియ చొప్పున అవి మంచివేను సరే చెడ్డను సరే దేవునితో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ప్రత్యక్షము కావలెను. యోబు గ్రంథం 34:11. యోబు గ్రంథం 34:11 చదవమాట కూడా చదవమాట. నరుడు క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. అందరికీ వారి వారి మార్గమును బట్టి వారికి ఫలం ఇచ్చును. ప్రభు సహాయం కొరకు ప్రార్థించుకుంటాం. అసలు బాగిస్తే ప్రార్థన చూద్దాం. ప్రేమ తండ్రి, మరోసారి ఇంతవరకు ఆరోగ్యం సహాయపడుతూ వచ్చిన బట్టి స్తోత్రాలు తండ్రి. మీరు ఇచ్చిన లేఖ స్తోత్రాలు తెలుస్తున్నాం. మరణ మా ముందు ఉంచబడిన రక్త మాంసంలో నేను యోగ్యంగా పాలు పొందకమునకు వాక్య వెలుగులో నేను మందరం పరీక్షించుకొని యోగ్యంగా ప్రభావ మీ రక్తంలో విషయంలో పాల్గొందుకు మాకు సహాయపడమని, ప్రభావ నన్ను జ్ఞాపకం చేసుకునమని, నా నోట మీ మాట ఉంచమని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను. యేసు ప్రభువారు నా ప్రస్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కూర్చున్నాం. మంచి వాక్య భాగం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డను సరే దేవుడు జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. కనుక ఈ సమయంలో ప్రభువుల వరకు మనకు మీకు ఒక చిన్న కథ చెప్తాను. జరిగిన సమయంలో ఒక రాజ్యంలో ఒక రాజు, అంతేగాండి, ఒక రాజ్యంలో ఒక రాజు, ఆ రాజుకి 4 భార్యలు. ఎంతమంది? 5 ఒక రాజుకి ఎంతమంది భార్యలు? ఏది రాజుకి 4 భార్యలు? ఇప్పుడు కాదు, అప్పట్లో అందరికీ అట్లా ఉంటారన్నమాట. 4 భార్యలు. ఆ 4 భార్యలో మొదటి భార్యను ఎక్కువగా ప్రేమిస్తూ వచ్చాడు. ఆ భార్య ఏ అడిగినను తెచ్చిస్తూ వచ్చాడు, ఎక్కువగా ప్రేమిస్తూ వచ్చాడు, మంచి వస్త్రాలు ఇచ్చాడు, ఆమెకి ఏమి కావాలో ప్రతిదీ సెంటు బాటిల్ కానీ ప్రతి ఇస్తూ వచ్చాడు. అట్లాగా కొన్ని దినాలు గడుస్తూ వచ్చింది. అయితే 2వ భార్య కూడా బాగా ప్రేమిస్తూ వచ్చాడు. ఆమె ఎట్లా ఉంటుందంటే చాలా అందంగా ఉంటుంది. 2వ భార్య కూడా ఆమె ఎట్లా అంటే దగదగదగా గెలుస్తూ ఉంటుంది అన్నమాట. వచ్చిన వాళ్ళందరికీ చూపిస్తుంటాడు ఆ రాజ్యంలో, ఇదిగో నా 2వ భార్య చూడండి చక్కగా ఉందని. అట్లా కొన్ని దినాలు కలుస్తూ వచ్చేది. 3వ భార్య ఉంది. 3వ భార్య కూడా ఎక్కువగా ప్రేమిస్తూ వచ్చాడు. ఈ రాజు ఎక్కడికి వెళ్తే బయటికి ఆ 3వ భార్యను కూడా బయటికి తీసుకుని పోతూ ఉన్నాడు. అలా జరుగుతూ ఉంది. అయితే మరొక భార్య ఉంది, 4వ భార్య. ఈ భార్య అంటే రాజుకి ఏమాత్రమో ఇష్టం లేదు. చూడండి, మొదటి భార్యను బాగా ప్రేమించాడు, 2వ భార్యను ప్రేమించాడు, 3వ భార్య ప్రేమించాడు, కానీ 4వ భార్య అంటే అంత ఇష్టం లేదు. అయితే అట్లా కొన్ని దినాలకి ఎదుగుతూ వచ్చిందంటే ఈ రాజుకి అనుకోకుండా ఒక రోగం వచ్చింది. ఏ రోగం అంటే పొయ్యో రోగం. ఏ రోగం? పొయ్యో రోగం వచ్చింది అన్నమాట. అప్పుడు పొయ్యో రోగం రాగానే ఆ డాక్టర్ని పిలిపించాడు. వైద్యుల వల్ల కాలేదు. చెప్తూ వచ్చిన వైద్యులు, రాజుగారు మీరు ఇక బ్రతకరు, మీరు చనిపోతారు అన్నప్పుడు ఈ మొదటి వారిని పిలిచారంటే నేను ఎంతగానో ప్రేమిస్తూ వచ్చాను, ఎక్కువగా ప్రేమిస్తూ వచ్చాను, నేను చనిపోతున్నాను, నాతో పాటు వస్తావా అంటే ఏమేం చెప్పిందంటే, నువ్వు చనిపోయిన మరుక్షణము నువ్వు వేరు నేను వేరు. ఏ చెప్పింది మొదటి భార్య?
నువ్వు చనిపోయిన మరుక్షణము నువ్వు వేరు నేను వేరు చెప్పేసి వెళ్ళిపోయింది. తర్వాత ఏమో ఆ బాధ తట్టుకోలేక, అయ్యో నీ అంతగా ప్రేమించాను, నిన్ను అడిగనిచ్చాను కదా అని తన మనసులో బాధపడుతూ వచ్చాడు. అయితే రెండో భార్య పిలిపిస్తూ వచ్చాడు. రెండో భార్య పిలిచి ఏం చెప్తూ వచ్చాడంటే, నేను చనిపోతున్నాను, నా తోటి వస్తావా అంటే ఆమె ఏం చెప్పిందంటే, నేనైతే రాను, నువ్వు చనిపోయిన తర్వాత నేను వేరే ఒక దగ్గరికి కలిసిపోతాను చెప్పింది. ఏం చెప్పింది చెప్పండి, నవ్వద్దు, మీకు చెప్పేది కూడా. నువ్వు చనిపోతే నేను వేరే వాడిని చేసుకుంటాను కానీ నేనైతే నీతోటి రాను అంది. ఈ వ్యక్తికి ఇంకా బాధేసింది, అయ్యో ఎంతగా ప్రేమించానో, ఆ రాజ్యం అందరూ చూపిస్తూ వచ్చాగా అన్నప్పుడు, అట్లా కుదరదు, నువ్వు పోతే నేను మోకం చేసుకుంటాను, అట్లా అయిపోయింది. అయితే మూడో భార్యకి రాగానే, మూడో భార్య అంటే ఏం చెప్పంటే, నువ్వు చనిపోతే నీ సమాధి దాకా వస్తాను కానీ నీతో పాటు నేను సమాధిలోకి అంటే సమాధి దాకా వస్తాను కానీ, అంటే ప్రేమ వాళ్ళకంటే మూడో భార్య పర్లేదు, అవునా కదా, సమాధానం వస్తా కానీ నీతో నేను రానంది. అది దీనంగా బాధపడుతూ వచ్చాడు, అయ్యో ఎంతగా ప్రేమిస్తూ వచ్చానే, నేను ఎక్కడ పోయి నాతో నేను తీసుకెళ్తూ వచ్చానే, ఎందుకు రావట్లేదు బాధపడ్డా. అయితే ఒక మాత్రము ఆ యొక్క గడప దగ్గర నుండి చూస్తాను రాజు గారిని. ఆమె వచ్చిందంటే, రాజా నీతో పాటు నేను కూడా వస్తాను. ఇప్పుడు ఎవరు బెస్ట్ అంటారు చెప్పండి, ఎవరు బెస్ట్? నాలుగో భార్య మంచి. ఎందుకు ఇలా చెప్తూ వచ్చారంటే, ఇప్పుడు చెప్తా అసలు కథ ఏంటి. ఆ మొదటి భార్య ఎవరో కాదు, మన శరీరము. అర్థమైందా? మొదటి భార్య ఎవరు? శరీరము. నువ్వు ఎప్పుడైతే చనిపోతావో నీ ఆత్మ వేరైపోతుంది, నీ శరీరం కూడా వేరైపోతుంది. నువ్వు వేరు, శరీరం వేరు. మరి రెండో భార్య ఎవరు? రెండో భార్య ఎవరు కాదు, నీ డబ్బు, నీ ధనము. నువ్వు సంపాదిస్తావు బాగా, నువ్వు ఎప్పుడైతే చనిపోతావో నీ డబ్బు ఎక్కడ పోతుంది? వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది. అర్థమైందా? అంటే ఎక్కువ ఏం ప్రేమించకూడదు లోకంలో? ధనమును ప్రేమించకూడదు. చెప్పిందిగా, నువ్వు చచ్చిపోతే నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను చెప్తూ వచ్చింది. ధనము రెండోది. మరి మూడో భార్య ఎవరు? బంధువులు. ఏం చెప్తూ వచ్చింది ఆమె? నీ సమాధి దాకా వస్తాను, ఇంకా సమాధిలోకి. ఇప్పుడు బంధువులు అంతేగా, ఎక్కడ దాకా వస్తా చనిపోతే? చెప్పండి, ఎక్కడ దాకా? 20 గారు ఎక్కడ దాకా? సమాధి దాకే. తర్వాత వారు రారు, బంధువులే రారు, తోటి వారు రారు, ఎవరు రారు. సమాధి దాకా ఎంత ప్రేమ ఉన్నా అంతవరకు. మరి నాలుగో భార్య ఎవరు? నీ ఆత్మ. అదేవిధంగా నీతో పాటు నీ ఆత్మ మాత్రమే. కానీ ఈ లోకంలో మానవుడు ఎక్కువ శరీరాన్ని ప్రేమిస్తున్నాడు, రెండోదిగా డబ్బులు ప్రేమిస్తున్నాడు, మూడోదిగా బంధువులు ప్రేమిస్తున్నాడు. కానీ ఆత్మ పట్ల పట్టింపు లేని వాడు మానవున్నాడు. ఎందుకు ఇది మీకు జ్ఞాపకం చేసుకోవచ్చారంటే, మన చదివిన వాక్యంలో ఇక్కడ భక్తులను పౌలు గారు ఇచ్చినమాట, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైన సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము ప్రత్యక్షము కావలేను. కనుక ఈ లోకములు అనుకుంటాము, ధనం ఉంటే నాకు అన్ని ఉన్నట్టు అనుకుంటావు, నేను ఆరోగ్యం ఉంటే అందం ఉంటే నాకు బాగుంది అనుకుంటావు. అయితే ఒక దినం అందం వదిలిపెడుతుంది, ఒక దినం డబ్బు వదిలిపెడుతుంది, ఒక దినం బంధువులు పెడతారు. అది నీతో వచ్చేది తెలుసా? నీ ఆత్మ మాత్రమే. ఈనాడు క్రైస్తవ జీవితంలో మా ప్రేమ వల్ల ఆత్మ ఎంతో ప్రాముఖ్యత. ఆత్మ చూడండి, మన జీవితంలో ఆత్మ ఎందుకు విలువైందంటే, ఈ లోకంలో మనతో వచ్చేది ఆత్మ మాత్రమే. ఈ లోకంలో ఏమీతో రావు. అది దేవుడు మా చెప్తూ వచ్చాడు ఏమిటంటే, ఒకడు సర్వలోకం సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వారికి ఏమి ప్రయోజనము? మనం ఇంట్లో కష్టపడుతున్నాం, పగలనక రాత్రి మనం కష్టపడుతున్నాం. అయితే మనం ప్రభువుని సంపాదించుకున్నామా? లోకాన్ని సంపాదించుకుంటున్నామా? ధనం సంపాదించుకుంటున్నామా? ప్రియ సహోదరుడా, ఈ మధ్యాహ్న సమయంలో ప్రభుత్వం మాట్లాడుతున్నారు. అయితే చూడడానికి మాట ఏంటంటే, మనం ప్రతి ఒక్కరం కూడా ఒక దినము దేవుడికి మనము లెక్క అప్పచెప్పాల్సి ఉన్నది. అది మనం ఎరగాలి. చూడండి, మన జీవితంలో మనము
ప్రభువుకి వెళ్ళక మనం దేవుడికి ఏం లెక్క చెప్పాలి చూడండి దేవుని వాక్యంలో. మత్తయి సువార్త 12:36. మత్తయి సువార్త 12:36. ఈనాడు మానవుడు దేవుడికి ఏ విషయం లెక్క చెప్పాలి? మత్తయి సువార్త 12:36 చూద్దాం మాట. చూడండి, నేను మీతో చెప్పుడేమనగా మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటల గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. అంటే మన జీవితంలో ప్రతి మాటను బట్టి మనం ఏం మాట్లాడుతున్నామో, రహస్యంగా ఏం మాటలు మాట్లాడుతున్నామో, బహిర్గతంగా ఏం మాటలు మాట్లాడుతున్నామో, నీ తోటి వారితో ఏం మాట్లాడుతున్నావో, నీ ప్రకృతి ఏం ప్రతిది కూడా రికార్డ్ చేయబడుతుంది. ఏం చేయబడింది? ప్రతి మాట కూడా. అదే కదా అనుకుంటాం, ఏముందిలే దేవుడు చూడలేదు కదా, ప్రకృతి చూడలేదు కదా అనుకోవచ్చు. కానీ దేవుడు ప్రతిది కూడా చూస్తున్నాడు. దేవుడు ప్రతిది కూడా వింటున్నాడు. మన జీవితం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవులకు మొట్టమొదటిగా మన ప్రతి మాటల గురించి ఎట్లంట విమర్శ దినమున లెక్క. ఎవరు చెప్పాలి లెక్క? లేదు నా ఇష్టము నేను మాట్లాడుతా అంటే కుదరదు. ఓ సహోదరుడా, సహోదరి, ఈ మధ్య సమయంలో మన మాటలు ఎలా ఉన్నాయంటే ప్రభు అంటాడు, మీ మాటలు ఉప్పు వేసినట్లుగా ఎట్లా ఉన్నామంట. మరి కొంతమంది మాట్లాడితే అందులో ఇష్టం ఉండదు, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాం అనిపించింది. మరి కొంతమంది మాట్లాడితే అబ్బాయి ఎంత చక్కగా మాట్లాడుతున్నారు, వినబుద్ధి అయింది. కనుక మనం మాట్లాడే రుచిగా ఉండాలి. మన మాటలు బట్టి మన జ్ఞానవంతులమా అర్థం మనం తెలుసుకోలేదు. ఎందుకంటే మన మాటలు బట్టి. కానీ మన విషయంలో రక్షించబడిన తర్వాత మన జీవితంలో మన నోటి ద్వారా మన దేవుడికి మహిమ కలగరావాలి. కానీ మన ఇష్టం వచ్చేట్టు మనం మాట్లాడకూడదు. కనుక ప్రతి మాటలు కూడా వ్యర్థమైన మాటలు. ఏం మాట్లాడక బైబిల్ కొన్ని మాటలున్నాయి, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. మీ బైబిల్ ఉన్న మాట, మీ నోట బూతులైనను రావచ్చా? బూతులు రాకూడదు. మన నోరు తెలిస్తే చెప్పండి, మనం ఎట్లా మాట్లాడమని తెలుసు. మన కోపం వచ్చినప్పుడు ఒకసారి మనం గబక్కన పొరపాటున అంటాం ఏమన్నా ఏదో ఒకటి. అయితే అట్లా కూడా మనము మాట్లాడకూడదు. ఎందుకంటే మన నోరు ప్రభుని మనం స్తుతించే నోరు. ఈ నోరు ప్రభుని మహిమపరచాలి. కానీ మన నోటి మాటలు బట్టి బైబిల్ మాట ఉంది, కఠినమైన మాటలు కఠోరమైన. కొంతమంది మాట్లాడితే కథలు వస్తలేదు, వాళ్ళ మాటలు చాలా ఆ వ్యక్తిని గాయపరుస్తాయి. ఆ వ్యక్తి అయ్యో నన్ను ఇంత మాట్లాడిందని బాధపడుతుంది. కనుక క్రైస్తవులుగా మన మాటలు ఇతరులకి గాయపరచకూడదు. ప్రభు దేవుని వాక్యం రాబోతుంది, ఆయన మాటలు దయగల చెప్పరా. ఇటువంటి మాట వేసుకున్న మాటలు ఆయన మాటలు దయగలిగిన మాటలు. మరి మన నోటి ఏ మాటలు రావాలా చెప్పండి? ఏ మాటలు రావాలా? దయగల మాటల, దయ మాటల చెప్పండి. ఏ మాటలు రావాలా? దయగలిగిన మాటలు, ప్రేమ కలిగిన మాటలు. యేసు ప్రభువు దగ్గరికి ఒక పాపాత్ములు వచ్చినప్పుడు అందరూ రాళ్ళతో కొడుతూ వచ్చారు. ఈమె పాపి, ఈమె వ్యభిచారాన్ని తిట్టినప్పుడు ప్రభు మాట్లాడు, అమ్మా ఎవరు నీకు శిక్ష విధించలేదా? చూడండి, అనేక ద్వేషిస్తూ వచ్చారు. కానీ ప్రభు ఆమె అమ్మా, ఎంత చక్కటి సంబోధన. అట్లా మనం రక్షించబడి మన జీవితంలో మన ఇతరులు ఎలా అంటే మనం దయగలిగిన మాటలు, మన మాటలు బట్టి వాళ్ళు ఆదరించబడాలా, మన మాటలు బట్టి వాళ్ళు ప్రేమించబడాలా. అయ్యా నిజంగా అక్క ఎంత మంచిదో, అక్క మాటలు బట్టి నాకు ఆనందం వచ్చింది, అక్క మాటలు బట్టి నాకు నెమ్మది వచ్చింది అనుకున్నాగా. ఆ అక్క తెలిస్తే ఇంకంతే ఉండదు కదా. మన జీవితంలో మన మాటలు ఎలా ఉండాలంటే రుచికరంగా ఉండాలి. ఇతరునికి బాధలు తీర్చే మాటలు ఉండాలి, కానీ బాధ పెట్టే మాట మనం ఎప్పుడు మాట్లాడకూడదని. అందుకే ప్రభు మాట మనం ప్రతి విషయం మనం లెక్క చెప్పాల్సి ఉన్నది. మొట్టమొదటి ఏం మాట అంటే మాటల విషయంలో. చూడు దేవుని వాక్యంలో, దేవుని మరొక మాట చూడు దేవుని వాక్యంలో చూద్దాం మాట. కీర్తన గ్రంథము 56:8. కీర్తన 56:8 చూద్దాం మాట. భక్తులు దావీదు రాసిన కీర్తన 56:8 56:8 చూద్దాం మాట. నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీరు నీ గుడ్డిలో
ఉంచబడి ఉన్నవి. సంచారములో నువ్వు తిరిగిన స్థలాలు, నువ్వు రక్షించబడిన తర్వాత ఎక్కడెక్కడికి వెళ్తున్నావు, ఏ స్థానానికి వెళ్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ప్రతిదీ ప్రియ సహోదరుడా నువ్వు తిరిగిన సంచారంలో కూడా ఆయన లెక్క పెడతాడు. నువ్వు ప్రభు కొరకే ఎంతగా తిరుగుతూ వచ్చావు, సువార్త ఎంతగా పాల్పొందుతూ వచ్చావు, నీ కొరకు ఎంత తిరుగుతూ వచ్చావు. మన పనులకైతే వెళ్తాం, మన సొంత పనులకైతే మనం కందరు వెళ్తాం, కానీ దేవుడి పని విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉంటాం. కనుక ప్రతిదీ కూడా దేవుడు లెక్క పెడుతున్నాడు. మన మాటలు లెక్క పెడతాడు. మనం తిరిగిన ప్రయాణాలు చూడండి, పెళ్ళిళ్ళు అంటే మనం ఊరుతాం, ఒక వారం ముందు వెళ్ళిపోతాం, లేదా 2 వారం ముందు వెళ్తాం. పండగలన్నా పబ్బాలన్నా చేస్తాం, ప్రయాణాలు బాగా లేకపోయినా మనం వెళ్తాం, ప్రయాణం వేస్తాం. మరి దేవుడి మందిరం అంటే చెప్పండి, అంత భావన కూడా ఒక 4 చినుకులు పడితే ఇంకా రాము. ఎందుకంటే వర్షం పడిందని ఎగ్గొడతాం. మరి పెళ్లికి అయితే ఎంత దూరమైనా, నడవలేకపోయినా, నడుము నొప్పులు వచ్చినా, మోకాళ్ళ నొప్పులు వచ్చినా ఎక్కి బస్సు ఎక్కుతాం. అందుకైతే బస్సులో వాళ్ళు పక్క లాగినా సరే మన సీట్లో కూర్చుంటాం. ఎందుకని ఆశ అక్కడికి వెళ్ళాలని. అదే ఆశ కూడా దేవుడి విషయంలో ఉండాలి. మన ప్రయాణాలు, మన సంచారంలో దేవుడు ఎక్కడ పెడుతున్నాడు. నువ్వు దేవుడి కొరకు ఎంతగా ప్రయాసపడుతున్నావు, నీ కొరకు ఎంతగా ప్రయాసపడుతున్నావు. కనుక ప్రతిదీ కూడా దేవుడు లెక్క పెట్టే దేవుడు. చూడండి మన మాట కీర్తన 90 పండుగ, కీర్తన 90 అధ్యాయం 12. దేవుడు ప్రతిదీ కూడా లెక్క పెట్టే దేవుడు అన్నారు. దేవుడు కనబడుతుంది. కీర్తన 90 అధ్యాయం 12 చదువుతున్న మాట, మాకు జ్ఞానోదయం కలుగునట్లు చేయము, మా దినము లెక్కించుటకు మాకు నేర్పము. మన దినాలు, మన రోజులు ఎలా ఉన్నాయి ప్రియ సహోదరుడా? మన జీవితంలో మన జీవించిన దినాలు ఎలా జీవిస్తున్నాం? ఇప్పుడు దాదాపు 40 అయిపోయినాయి, 50 అయిపోయినాయి, 60 అయిపోయినాయి. మరి జీవించిన ఈ 50 సంవత్సర దినాల్లో నువ్వు ఎలా జీవిస్తూ వచ్చావు? ప్రభు కొరకు జీవిస్తూ వచ్చావా, లేదా నీ కొరకు జీవిస్తూ వచ్చావా, లేదా లోకం కొరకు జీవిస్తూ వచ్చావా? కనుక మన దినాలు ఒక దినము ప్రభు లెక్క పెడతాడు. నువ్వు ఇన్ని సంవత్సరాలు జీవిస్తూ వచ్చావు భూలోకంలో, నా కొరకు నువ్వు ఏం చేశావు? నువ్వు నా కొరకు ఏం చేసావు? మనం ఏం చెప్తాము చెప్పండి? రేపు ఏం చెప్తాము ప్రభుకి? ప్రభా, నేను భూలోకంలో ప్రభా నేను ఆ పని చేశా ప్రభా, ఈ పని చేశా ప్రభా, ఇదే జరిగితే నా జీవితాంతం అని చెప్తామా? ప్రభా నీ కొరకు కొన్ని ఆత్మ సంపాదించు ప్రభా మనం చెప్పగలం అన్నమాట. గుర్తుంచుకో, మనం ఒక దినం ప్రభు తప్పక ఆయన మన దినములను ప్రభు లెక్క పెడతాడు. నువ్వు ప్రభు కొరకు ఎలా జీవిస్తూ వచ్చావు అది లెక్క పెడతాడు. నువ్వు ప్రభు కొరకు తీరిన ప్రయాణం లెక్క పెడతాడు. అంత మాత్రమే కాదు, ప్రభుని మాటలు కూడా ప్రభు లెక్క పెడతాడు. ఆయన ప్రతిదీ కూడా లెక్క పెట్టే దేవుడు. ఈ విషయం మనం తప్పక మనం మర్చిపోకూడదు. ఆయన లెక్కించే దేవుడు. అంత మాత్రమే కాదు, చూడండి దేవుని వాక్యంలో ఆయన ఇంకా ఏం లెక్క పెడతాడు. చూడండి దేవుని వాక్యంలో యోబు గ్రంథము 31:4. దేవుడు ఇంకా ఆయన ఏం లెక్క పెడతాడు? యోబు గ్రంథము 31 అధ్యాయం చూడండి దేవుని వాక్యం 4. యోబు 31:4. ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగు జాడలన్నిటినీ. ఇక్కడ ఏమంటే దేవుడు ఏం లెక్క పెడతారంట చెప్పాలా? ఏం లెక్క పెడతాడు? కవలమక్క అడుగు అంటే నీ అడుగు ఎక్కడెక్కడ వేస్తున్నావు అంటే దేవుడు మన ప్రతి అడుగు చూస్తున్నాడా, చూడటం లేదా? ఒకవేళ అపాయం ఉంటే దేవుడు అపాయం కూడా తప్పిస్తాడు. కీర్తన మాట చూస్తాగా, నీ పాదము రాయి తగలకుండా ఆయన దూతల చేత నిన్ను ఎత్తిపట్టు అంటే ఆయన అడుగుల విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉన్నాడు. నీ అడుగు కూడా ప్రతిది కూడా లెక్క పెడుతున్నాడు. నీ అడుగు విషయంలో పట్టింపు కలిగి ఉన్నాడు. గుర్తుంచుకో ప్రియ సహోదరుడా సహోదరి, ఈ మధ్యాహ్న సమయంలో ఆయన ప్రతి అడుగు లెక్క పెడుతున్నాడు. దేవుని కొరకు ఎన్ని అడుగులు వేస్తున్నావు, నీ కొరకు ఎన్ని అడుగులు వేస్తున్నావు, నీ సొంత పిల్లల కొరకు ఎన్ని అడుగులు వేస్తున్నావు మనం జ్ఞాపకం వేసుకోవాలి. కనుక ఈ మధ్యాహ్న సమయంలో ఆయన మన అడుగులను చూడండి, ఆయన ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగు అన్నిటినీ లెక్కించును కదా. కనుక దేవుడు లెక్క పెడతాడు. చూడండి ఆయన మాటలను కూడా చెప్పండి, మాటలను లెక్క పెడతాడు. రెండోదిగా చెప్పండి, రెండోదిగా లెక్క పెడతాడు ఆయన మన తిరిగిన స్థలాలు లెక్క పెడతాడు, మన రోజులు లెక్క పెడతాడు, మన అడుగులను కూడా లెక్క పెడతాడు.
కనుక మనం ఒకదేమో ప్రభుకు తప్పక లెక్క చెప్పవలసి ఉన్నది. లెక్క మనము అప్పచెప్పాలా. చూడండి, అందరికి ఉద్యోగస్తులకి మార్చిలో ఉంటాయి, లెక్కలు ఉంటాయి, అవునా కదా? ఎంత వచ్చింది, ఎంత పోయినా. అట్లాగా ప్రతి వ్యక్తి కూడా ఒక దినం ఉంటుంది, చివరి దినం ఉంటుంది. కనుక ప్రతి వ్యక్తి కూడా ఒక దినము లెక్క చెప్పాలి దేవుడికి మనము అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. కనుక మన మాటల విషయంలో కావచ్చు, మన ప్రవర్తన విషయంలో కావచ్చు, మన యొక్క అడుగుజాల విషయంలో కావచ్చు, అయితే మనం ప్రతిదీ కూడా దేవుడికి మనము లెక్క చెప్పవలసి ఉన్నది. అంత మాత్రమే కాదు, చూడండి మన జీవితంలో దేవుడు ఏం లెక్క పెడతాడు? మార్కు సువార్త 12:43. మార్కు సువార్త 12:43 చూద్దాం. దేవుడు ఏం లెక్క పెడతాడు? మార్కు సువార్త 12 చూడండి, 41-42 కూడా. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేడి చూచుచు ఉండెను. ధనవంతులు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేచుండ్రి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులకు తెలిసి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వాళ్ళందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసిన నీతో. అంటే దేవుడు లెక్క పెడుతున్నాడు. మనము ఎంత వేస్తున్నామో, దేవుడికి ఎంత వేస్తున్నామో, మనకు ఎంత వాడుకుంటున్నామో, దేవుడు ప్రతిదీ కూడా ఆయన చెప్పండి లెక్క పెడుతున్నాడు, లెక్క పెట్టట్లేదా? దేవుడు ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి. అక్కడ ఉందన్నమాట, చూడండి ఎక్కడ ఉందన్నమాట. ఆయన కానుక పెట్టి ఎదుట. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు దేవుడు? ఇప్పుడు చెప్పాలా, దేవుడు ఎక్కడ కూర్చున్నాడు? ఎక్కడ మనకి కానుక పెట్ట నా కుడి చేతి పక్క అంటే దేవుడు ఎలా ఉన్నాడు? ఇప్పుడు దేవుడు ఆత్మ అక్కడ కూర్చుంది. ఇరిమన్న ఎంత వేస్తున్నాడు, ప్రభాకర్ ఎంత వేస్తున్నాడు, అరుణమ్మ ఎంత వేస్తున్నా, ప్రతిదీ కూడా దేవుడు లెక్క పెడుతున్నాడు. బైబిల్లో మాట ఉంది అపోస్తల కార్యంలో, ఎట్లా అంటే వాళ్ళు అన్న సభ్యులు వాళ్ళు ఏకమే వాళ్ళు వేస్తూ వచ్చింటే వాళ్ళు పొలము అమ్ముతూ వచ్చారు. అమ్మి దేవుని యొక్క భాగం అంత లేకుండా అంతలో కొంత తెచ్చారంటే అయ్యా ఇదిగో ఇదేనయ్యా, ఇదేనా అన్నాడు. ఇదే అని అక్కడ వాళ్ళు అబద్ధవాడుతూ వచ్చారు. చదువుతున్న మాట అపోస్తల కార్యం చూడండి, వచ్చింది కాబట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తల కార్యం చూడండి, వాక్యం 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం మనం వచ్చిన అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సభ్యులతో ఏకమై పొలము అమ్మెను. భార్య ఇరుకుని వాడు దాని వేళలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టాను. ఇక్కడ ఏసు వచ్చాడంటే మొత్తానికి అమ్మారు. ఏం అమ్మారు చెప్పండి, ఏమో చెప్పండి. మనం అమ్ముతాం, అప్పుడప్పుడు ఏమవుతాం? మిరపకాయలు అమ్ముతాం, వడ్లు అమ్ముతాము, పత్తి అమ్ముతామమ్మా చెప్పండి, అమ్ముతాం. మరి అమ్మినప్పుడు మనం ఏం చేయాలా? మన వంతుగా చెప్పండి అక్క, దేవుని భాగము. అయితే ప్రభా ఈ సంవత్సరం ప్రభా అంత కష్టంలో ప్రభా ఈ కొద్దిగా అంటే కుదురుతుందా? దశమ భాగం అంటే అంతే, అది మంది కాదు. ఒకవేళ నువ్వు దేవునికి దాచిపెట్టావా అది ఏదో ఒకదా వెళ్ళిపోయింది, అది వాస్తవం. అయితే ప్రభు చూస్తున్నాడు, నువ్వు దేవుని పరంపరకి ఎంత ఇస్తున్నావో, నువ్వు ఎంత దాచుకున్నా అక్కడ దాచిపెడుతూ వచ్చిన మాట ఏమంటే వాళ్ళు దాచిపెట్టుకుని వచ్చి చూడమాట. అప్పుడు పేతురు అననీయ నీ భూమిలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంలో అంటే నువ్వు దాచిపెట్టినప్పుడు నీవు ఎవరు ప్రేరేపడానికి చెప్పమంటారా? సాతానుడు. దేవుని మందికి ఇవ్వద్దు, దాచిపెట్టుకో. ఇంట్లో అక్కలకు వచ్చింది లేదా బియ్యానికి వస్తాయి, దాచిపెట్టి దేవుడికి ఇవ్వద్దు. ఇది ఎవరు చెప్పండి. నువ్వు ఎప్పుడైనా నువ్వు దాచిపెట్టుకుంటావో నీకు తెలియకుండా నువ్వు ఆత్మీయతను నష్టపోతుంది, గుర్తుంచుకో. ఎప్పుడైతే నువ్వు దేవుడికి నువ్వు దాచిపెడుతున్నావో అక్కడ అబద్ధం ఆడుతున్నావో, రెండోదిగా మోసపుస్తున్నావు, అది నీకు ఆత్మీయ జీవిత ఆశీర్వాదం కాదు. ఇక్కడ భక్తులు అంటాడు, ఎందుకు సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించును? అది నీ ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట నీ వశం ఉండలేదా? ఎందుకు ఈ సంగతి హృదయంలో ఉద్దేశించుకొనిచున్నావు? నీ మనసుతో కాదు దేవునితో నీవు అబద్ధం ఆడతామని. ఒకసారి మనం అబద్ధం ఆడతాం,
అయ్యో ప్రభా ఈ సంవత్సరం పెద్ద లేదు ప్రభా, ప్రభు ఇస్తాడు వాళ్ళకి బాగానే, లేదు ప్రభా, సరే లేదా, సరే లేదండి. ఎప్పుడైనా సరే కొంతమంది ఏమంటారంటే అన్న ఏం లేదని ఈ సంవత్సరం అంటారు, కానీ అక్కడ ఉంటుంది. అప్పుడేమైతే తెలియదు ఏం లేదని దేవుడు ఇంకా ఏం లేకుండే. ఎప్పుడు అట్లా చెప్పొద్దు. మన అబద్ధం ఆడామా దానికి రెక్కలు వస్తుంది. దేనికి? ధనానికి రెక్కలు వచ్చి అది వెళ్ళిపోతుంది తెలియదు మనకి. ఎప్పుడైతే నమ్మకంగా మనం దేవుని భాగం తీస్తామో నీ రూపాయి అక్కడే ఉంటుంది అన్నమాట. ఎటువంటి సమస్యలు రావు, నీ రూపాయి అదే దీవించబడుతుంది. నిజంగా మన జీవితంలో ఇటువంటి అనుభవం రావాలా. కానీ ఎప్పుడో సంవత్సరం ఎట్లా ఉంటుంది, ఎప్పుడో అవసరం అంటే వాళ్ళ ఉద్యోగస్తులు వాళ్ళు ప్రతి నెల వాళ్ళు నమ్మకంగా దేవుని మంత్రుల ద్వారా వాళ్ళు ఇంకా దీవించబడతారు. చూడండి, నాకు తెలిసిన ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకిస్తాను. మా ఊర్లో మా మామయ్య కొడుకు, వాడికి జాబ్ వచ్చింది. లేదంటే ఇన్ఫోసిస్ కంపెనీలో జాబ్ వచ్చింది, సాఫ్ట్వేర్. ఫస్ట్ 6 నెలలు 50 వచ్చింది జీతం. నేను అడిగాను, అరే వాటి విజయ్ మరి జాబ్ వచ్చిందిగా అంటే ఏం చెప్పి మామయ్య నా నెల జీతం అంతా నేను దేవ మందిరానికి ఇచ్చని చెప్పాడు. 50,000. ఇప్పుడు ఆ అబ్బాయికి ఎంత నెల 2 లక్షల అబ్బాయికి. ఎందుకు మాట చెప్తున్నా అంటే గొప్పతనం కోసం కాదు. ఇప్పుడు 50 లక్షల స్థలం ఉన్నాడు పేరెంచల్లో, రోడ్డు పక్కన. 50 లక్షలు అది ₹1 అయింది. ఒక యవనస్తుడు పెళ్ళుడు కాకముందే దేవుడికి నమ్మకంగా తీశాడు కాబట్టి ఇప్పుడు ఆ అబ్బాయికి నెలకి 2 లక్షలు జీతం. ఎవరు చూస్తారు? యూట్యూబ్లో చూస్తారు. ఎందుకంటే వాస్తవం చెప్తున్నారు కాబట్టి. మనం ఎప్పుడైతే దేవుని విషయం మనం నమ్మకంగా, ప్రతి విషయం మనం నమ్మకంగా ఉంటాం. బైబిల్ నమ్మకమైన వాడికి దేవునిలో మెండుగా కలుగును. అన్నయ్య సమయం వదిలేస్తూ అబద్ధమాడుతూ వచ్చే దేవుని విషయంలో నిజంగా మనం ఎప్పుడు అలా అబద్ధమాడుతామో నిజంగా మన దేవుని కాదు మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం. గుర్తుంచుకోండి, క్రైస్తవ జీవితంలో ప్రతిదీ రెక్కడు దేవుడు. నువ్వు ప్రభు కొరకు ఏం చేస్తూ వచ్చావు? ఆయన అన్యస్తుడు కాదు దేవుడు. నువ్వు దేవుడికి ₹1 ఇస్తే దేవుడికి 100 ఇస్తాడన్న. ఆయన దూరంతర దేవుడు, దీవించే దేవుడు. మనం ఎందుకు ఇలా ఉంటున్నాం అంటే మన యువకనే. చూడండి, కొన్ని స్థలాలు అయితే ప్రతి నెల కొంతమంది సంఘం చేత విడో ఫండ్ అవుతుంది అన్నమాట. మీకు ఇంతవరకు చెప్పే విషయం నేను ఇంతవరకు కూడా. ఆ సంఘాలు దీవించబడతాయి. ప్రతి నెల చేసి విడో ఫండ్ ఎంత అంటే ఒక సంఘం నుంచి ఒక 500 లేదా 1000 రూపాయలు. మరి ఇంతవరకు మీకు ఎప్పుడు ఆ విషయం నేను చెప్పలేదు. ఎందుకంటే నా సొంత ఓపిక ఇస్తుంటాను దేవునికి. ఏనాడు సంఘం ₹1 ఖర్చు పెట్టాను, నా సొంత డబ్బులు. ఎందుకంటే అట్లా ఈ బట్టి దేవుడు నన్ను దీవిస్తున్నాడు. ఎప్పుడైతే సంఘం ద్వారా వెళ్తుందో వాళ్ళకి దేవుని సేవకులకి, విధవరాలకు వాళ్ళు దీవించబడతారు. వాళ్ళు ప్రార్థన చేస్తారు, ప్రభావ పలానా సంఘం నుంచి ప్రభావ మాకు వచ్చింది ప్రభావ, వారి బిడ్డలు వాళ్ళ పని తీర్చినప్పుడు ఆ యొక్క ప్రార్థన, దేవుని సేవకులు ప్రార్థన అది మన కుటుంబానికి ఆశీర్వాదం. మన కుటుంబం దీవించబడతాయి. మనం ఎప్పుడైతే మనం కొట్టుకుంటామో మనం దీవించబడలేము. మన స్థితి ఇంకా లేవెగులుతుంది కానీ అభివృద్ధులకు రాదు. ఇదే రహస్యం అనమాట. కనుక మన జీవితంలో మనం దీవించబడాలంటే మన దేవుని చేసి నమ్మకంగా అయ్యాలి. ప్రతిదీ మనం పని తీసుకొచ్చాం. ఈ నెల ఎంత వచ్చింది? ఒక 10,000 వచ్చింది. ప్రభావ ఇది నా ప్రభావ, ఇది నా దర్శనం, ఇది ప్రభావ, ఇది నీ పని కొరకే మనం నమ్మకిస్తామో. మీరు ఇచ్చి చూడండి, మీరు చెప్తారు. బైబిల్ మన పాట పడింది, ఇచ్చి చూడుము. దేవుడు ఇచ్చినప్పుడే మనము. ఇప్పుడు రైతు చూడండి, రైతు కూడా ఏ రీతిగా పొలంలో విత్తనాలు చల్లినప్పుడే పంట వచ్చింది. విత్తనాలు చల్లినప్పుడు పంట వచ్చిద్దా? చెప్పండి, మీరు అందరూ రైతులే. మీరు పొలానికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటే పంట వచ్చిద్దా? మీరు పొలానికి వెళ్ళాలా, అది దున్నాలా, విత్తనాలు విత్తాలా. విత్తినప్పుడే పంట వచ్చింది. విత్తకుండా మనకు పంట మనము దేవుడు ఇవ్వకుండా ప్రభావ నాకేంటి ఏం వేస్తాడు? నువ్వు ఇస్తే ఇచ్చేది. మన జీవితంలో మనకు ఉన్నదంటాడు. అక్కడ రాయబడుతూ వచ్చిన మాట అంటే ఆ పేద ఎట్లంట, ఆ పేద ఉన్నదిగా విధవరాలు అనేస్తుందంటే తనకు ఉన్నదంతయు, చెప్పండి, ఉన్నదంతయు వేస్తూ వచ్చింది. నిజంగా మన జీవితంలో మా ప్రేమిన వాళ్ళ తన జీవితంలో తన జీవనం అంతా అలాగే మాట చూడండి అన్నమాట. మార్కు సువార్త చూడండి, మార్కు 12:43 చూద్దాం. మార్కు సువార్త 12:43 చూద్దాం అన్నమాట. మరలా మార్కు సువార్త 12:43 చూడాలన్నమాట. మరలా ఒక విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా
ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద విధవరాలు ఎక్కువ వేసి మీతో నిశ్చయముగా వారందరూ తమకు కలిగిన సమృద్ధిలోని వేసారు, కానీ ఈమె తన లేమిలో తన కలిగినంతయు అనగా తన జీవనమంతయు చూడండి ఎప్పుడు వేసింది? సమృద్ధి వేసిందా, లేమి వేసిందా? ఇప్పుడు మీకు అర్థం కావాలి. సమృద్ధిలే కాదు, తనకు లేమిలోనే దేవుడికి ఇస్తూ వచ్చింది. నిజంగా అందుకే ప్రభు ఆమె గురించి రాయిస్తూ వచ్చారు. పరిశుద్ధాత్మ ఆమె లేమిస్తూ వచ్చింది. మనకు అన్ని ఉన్నవాడు ఇవ్వడానికి కష్టం, అన్ని ఉన్నవాడు ఇవ్వడానికి మనకు కష్టం. దేవునికి ఇవ్వడానికి గమనించండి. మన కుటుంబాలు దీవించబడాలి, మన అభివృద్ధిలో కాబట్టి మనం ఉన్న దాంట్లో దేవుని భాగం దేవునికి మనం తీయాలి. అలా తీసినప్పుడే మన కుటుంబాలు దీవించబడతాయి. కనుక అబ్రహాము బైబిల్ ధర్మశాస్త్రం లేని కాలం అబ్రహాం దశమ తీసుకొచ్చి దేవుడికి తెలుసా విషయం? చదువుతారు అన్నమాట. ఆదికాండంలో 10వ తీసుకువచ్చే దేవుడికి. చూడండి ఆదికాండం చూద్దాం అన్నమాట. చూడండి వాక్యంలో ఎక్కడ మాట దేవుని వాక్యంలో తీసుకొని చదవడం అన్నమాట. ఆదికాండంలోనే చూడండి. ఆదికాండం 14వ అధ్యాయం 20వ సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును అని చెప్పి అప్పుడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఎప్పుడు ఇచ్చాడు? చూడండి. అప్పుడు ధర్మశాస్త్రం ఉందా? బైబిల్ ఉందా? లేదు. కానీ అబ్రహాము ఎందుకు దీవించబడ్డాడో అన్ని విషయంలో రాయబడుతుంది. ఆదికాండం 21 ప్రకారం అబ్రహాము అన్ని విషయంలో మరి ఈ బట్టి దీవించబడుతూ వచ్చాడు. మరి మనమైతే వెగబడతాం. చూడండి ఆదికాండం 20 చూడండి దీని వాక్యంలో ఆదికాండము 20వ అధ్యాయం 28-22 చూద్దాం అన్నమాట. 28-22 ఆదికాండం మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చిన యావత్తులో 10వ వంతు ఇచ్చాని నీకు చెల్లిన మొక్కుకొనెను. ఎవరి వ్యక్తి? యాకోబు. ఏమన్నాడు? ప్రభా నువ్వు నన్ను దీవించు, నన్ను దీవిస్తే ప్రభా నీకు ఎట్లంట నాకు వచ్చిన యావత్తులో గొర్రెలు కావచ్చు, ఎడ్లు కావచ్చు, ఒంట్లు కావచ్చు, ఏదో సరే వచ్చిన ప్రతి దానిలో నీకు 10వ నిశ్చయముగా. అందుకే యాకోబు కూడా దీవించబడుతూ వచ్చాడు. మనం చూడండి, వాళ్ళకి మన మాదిరిగా బైబిల్ లేదు. ఎంత చెప్తున్నా మనము ఇట్లా ఊరిపడుతున్నాం మనం. మరి ఆ బైబిల్ లేని దినాల్లోనే అబ్రహాం చేస్తూ వచ్చాడు. ఇస్సాకు, యాకోబు వాళ్ళ దేవుని విషయంలో నమ్మకంగా. అందుకే అబ్రహాము అన్ని విషయంలో ఆశించబడుతూ వచ్చాడు. మనం దీవించమంటే మన నమ్మకంగా ప్రభు ప్రతిదీ కూడా లెక్క పెడతారు. నువ్వు ప్రభుకి ఎంత ఇస్తావో అంతకంటే 100 మనం ఇవ్వకుండా ఏదో దీనికి వచ్చాను 10 రూపాయలు వేసిపోయి ఆయన భిక్షగాడు కాదు. దేవుడు భిక్షగాడా? నువ్వు వేస్తే ఎంత 10 వేస్తే మన దేవుని అవమానపరిచినట్టు ఉంటుంది. చూడండి, కొంతమంది అడుక్కున్నకి ఇస్తారు 10 రూపాయలు అంటే దేవుడు అడుక్కున్నవాడా? చూడండి, ఇంకా మన పెట్లయ్యా వచ్చేది ఇంకా 10 రూపాయల కాయిన్స్ అన్ని మేము అది లెక్క పెట్టేది. గుర్తుంచుకోండి, ఆ దేవుడు మనం ఎంతగా ప్రభు నన్ను కనపరచు వారిని ఏమన్నాడు? నేను వారిని. నువ్వు ఎంత తీస్తావు దేవుడికి అంతకంటే నిజంగా వాస్తవం అంటే ఇదే రహస్యం మీకు తెలియదు. కానీ ప్రభు ఆయన 100 ఇచ్చే దేవుడు. నమ్మకంగా ఉంటే మనం మన కుటుంబాలు దీవించబడతాయి. మన పిల్లలు వాళ్ళు ఇంకా ఉన్నత స్థానానికి వెళ్తారు. నేనైతే మా పిల్లలు కూడా మీరు చక్కగా చదువుకోవాలా, మంచి ఉద్యోగం చేయాలా, మీకు వచ్చినట్లు దేవుని భాగం తీయాలా, ఆ భాగం దేవుని సేవ వాడవాడాలి అని చెప్పి మా పిల్లలు కూడా. మీకోసమే బతకొద్దు, ప్రజల కోసం అదనమాట మా బిడ్డలు కూడా. మన జీవితంలో మనం ఎప్పుడు ఎట్లా ఉండాలంటే మనకి ఇట్లా ఉండాలా, మనం ఇట్లా ఉండకూడదు. గుర్తుంచుకోండి, ఇట్లా ఉండకూడదు. ఇట్లా పెట్టాలి దేవుడు, ఎట్లా పెట్టాలి మనం కూడా ఇట్లా ఇవ్వాలన్నమాట. మన జీవితంలో గమనించండి, ఆయన ప్రతిది కూడా దేవుడైనా
లెక్క పెట్టే దేవుడు. ఇప్పుడు మనకి కొన్ని చెప్తూ వచ్చాను. దేవుడు ఏం లెక్క పెడతాడు? మొట్టమొదటిగా ఆయన మన మాటలను లెక్క పెడతాడు. రెండోదిగా మనం తిరిగిన ప్రయాణాల్లో లెక్క పెడతాడు. ఆయన మన దినాలను లెక్క పెడతాడు. అంత మాత్రమే కాదు, మన యొక్క అడుగు మనం ఎక్కడ తిరుగుతున్న ప్రతి ప్రభు లెక్క పెడతాడు. నాలుగు మనం జ్ఞాపించుకుంటే మన దేవుడికి ఇచ్చే ప్రతి కానుక కూడా ప్రభు లెక్క పెడతాడు. చూడండి మాట్లాడుతున్న వాక్యంలో రోమపత్రిక 14:12. రోమపత్రిక 14:12. రోమపత్రిక ప్రతి నాలుగు చెప్పుచున్నాడు. కనుక మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. కనుక ప్రతి వాడు కూడా ఒక దినము తన గురించి తను ఎలా జీవిస్తూ వచ్చాడు, ప్రతి ఒక్క దినము క్రీస్తు న్యాయపడి ఎదుట నిలబడాలి, తన గురించి లెక్క చెప్పాలి. ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను, మనం ఏమి లెక్క చెప్పాలి అంటే చూడండి, మరొక మాట జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 25:19. మత్తయి సువార్త 25:19 ప్రకారం మనం దేవునికి లెక్క చెప్పాలి. చూడండి, మత్తయి సువార్త 25:19. మత్తయి సువార్త 25:19. బహుకాలం తర్వాత ఆ దాసులు యజమాని చూసి వారి లెక్క చూసుకును. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించి అవి కాక మరి 5 తలాంతులు సంపాదించని చెప్పాను. దేవుడు ఏం లెక్కడుతాడంటే, దేవుడు మనకి ఇచ్చిన తలాంతులు దేవుడు కొంతమందికి పాటలు పాడి వరమిస్తాడు, కొంతమందికి వాక్యం చెప్పి వరమిస్తాడు, మరి కొంతమందికి ప్రార్థిస్తూ వరమిస్తాడు. అయితే మనం ఏం చేయాలి? వాటిని మనం వృత్తిపరచాలి, కానీ మనం తలాంతులు పూడ్చిపెట్టకూడదు. ప్రభు మనకి ఏమి ఇచ్చిన తలాంతులు, కృపావరాలు, వాటిని మనం వృద్ధి చేసుకోవాలి. కనుక ప్రియ సహోదరి, మధ్యాహ్న సమయంలో ప్రభు ఇచ్చిన తలాంతులు మనం ఏం చేయాలంటే వాటిని మనము వృద్ధిలో తీసుకురావాలి. కానీ కొంతమంది చక్కగా పాటలు పాడతారు, కానీ మందిరం మాత్రము మాత్రం మాకు రాదు అన్నట్టు కూర్చుంటారు. అమ్మా, మందిరం అయితే ఇంట్లో అయితే చక్కగా పాట పాడతారు కొంతమంది చక్కగా, కానీ మందిరం అయితే అయ్యా పాస్టర్ గారు మాకు ఏం రాదు ప్రభా అన్నట్టుగా ఇప్పుడు వచ్చాము కొత్తగా వచ్చాను అంటే చెప్పుకుంటారు అన్నమాట. కానీ మన గొంతును ప్రభుకి వినిపించాలా. మళ్ళీ కొంతమంది ప్రార్థన బాగా చేస్తారు, ఇంట్లో చేసుకుంటారు ప్రార్థన బాగా, మరి మందిరం ప్రార్థన చేయమంటే భయపడతారు, ప్రార్థన రాదు. కనుక అట్లా ఉండకూడదు. ప్రభు ఇచ్చిన తలాంతులు మనము వినియోగించాలి దేవుని పనిలో. మరి కొంత సువార్త చెప్పాలి, మన చుట్టుపక్కల వాళ్ళకి, బంధువులకి చెప్పాలి సువార్తలు. ధైర్యంగా మనం చేయాలి, కానీ ప్రభు ఇచ్చిన తలాంతులను దాచిపెట్టి ఏమి చేతగా ఉండకూడదు. మనకి ఇచ్చిన కొద్ది వరాన్ని మనం అనేకులకు వినియోగించాలి. అది ప్రభు కొరకు మహిమ కొరకు మనం వాడాలి. ప్రార్థన కావచ్చు, పరిచర్య కావచ్చు, ఏదైనా సరే. అయితే మనకి ఇచ్చిన తలాంతులను మనం వృద్ధి చేసుకోవాలి. కనుక దేవుడు ప్రతి విషయంలో ఆయన లెక్క అడిగే దేవుడు. ప్రభు నీకు ఇచ్చిన తలాంతులు వాడుతున్నావా? ప్రార్థన తలాంతు కావచ్చు, విశ్వాసం తలంత కావచ్చు, పరిచయం తలంత కావచ్చు, పాట పడే వరం కావచ్చు, ప్రతిదీ కూడా మనం ప్రభు కొరకు మనము వినియోగించాలి, కానీ ఏమి రానంటే మనం ఉండకూడదు దేవుని యొక్క సన్నిధిలో. కనుక దేవుడు ప్రతి విషయంలో కూడా ప్రతిదాని లెక్క అడిగే దేవుడు. అయితే ఈ సమయంలో మన జీవితంలో మనం ఎలా జీవిస్తున్నాం, మన మాటలు కావచ్చు, మన యొక్క ప్రవర్తన కావచ్చు, మన యొక్క అడుగుజాడలు కావచ్చు, అయితే ఈ చివరి దినాల్లో మనం ఎలా ఉన్నాం. అయితే ఒక దినము మనమందరం తప్పక ప్రభువుకి ఏం చేయాలంట? ప్రతి ఒక్కరము క్రీస్తు న్యాయపీఠంలో మనము ప్రత్యక్షం కావాలి. ఆనాడు అడుగుతాడు, ఓ సహోదరుడా, ఓ కట్లపాలన, ఓ సహోదరి, నువ్వు ఎలా జీవిస్తూ వచ్చావు, ఎలా నడుచుకుంటూ వచ్చావు, ఎలా ప్రవర్తిస్తూ వచ్చావు, ఆనాడు ప్రభు లెక్క అడుగుతాడు. అయితే మన ధైర్యంగా మనం చెప్పాలి, ప్రభు ఇదే ప్రభా నువ్వు అప్పటికి నమ్మకం చేస్తూ వచ్చాను, నేను నమ్మకంగా ప్రార్థిస్తూ వచ్చాను, నమ్మకంగా ఇస్తూ వచ్చాను, నమ్మకంగా నీ పనిలో వెళ్తూ వచ్చాను మనం చెప్పినప్పుడు, అప్పుడు బలా నమ్మకమైన ఏమంటాడు? బలా నమ్మకం మంచి దాసు వల్ల ఇదిగో నీకు సిద్ధపరిచిన రాజ్యము స్వతంత్రించుకుంటాడు. లేదంటే మనం కూడా ఏమి లెక్క చెప్పకుండా నా ఇష్టంలే ఎప్పుడో పోవచ్చు, ఎలాగ తిరగవచ్చు, నన్ను ఎవరు అనుకోవద్దు. ప్రతిదీ ప్రభు చూస్తున్నాడు. కనుక ముఖ్యంగా గమనించాలి, మనం చివరి దినాల్లో ఉన్నాం.
అంత్య దినాల్లో ప్రభు రాబోతున్నారు. అయితే మన విషయమే అది మన చదువుతూ వచ్చిన మాట ఏంటంటే మాట, ఎందుకనగా తాను జరిగించిన క్రియ చొప్పున అవి మంచివైనా సరే చెడ్డ సరే దేహము జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందినట్లుగా మనమందరము క్రీస్తు న్యాయకుడు మనము ప్రత్యక్షము. నువ్వు చేసిన మంచిగా సరే చెడు సరే ఒక దినం ప్రభు ఎదుట మనం ప్రత్యక్షము కావాల్సిందే, మనం నిలబడాల్సిందే. చెప్పండి, ఎవరు నిలబడతారు కోర్టులో? కోర్టులు ఎవరు నిలబడతారు? తప్పు చేసిన వారా తప్పు చేయని వారా? చెప్పాలి చెప్పాలి. తప్పు చేసిన వాళ్ళు నిలబడతారు, తప్పు చేయని వారికి అవసరం లేదు. ఇక్కడ భక్తుడు అంటాడు, మనం నిలబడకూడదు అనుకుంటే మన నమ్మకంగా ప్రభు కొరగా జీవించాలి. ప్రభు నిలబడ్డాడు, నువ్వు ఎంత పడతావు? కనుక మన జీవితంలో ప్రియ సహోదర, ఈ గడిచిన ఇది ఆఖరి మాసం, నవంబర్ నెలలో ఆఖరి ఆదివారం, ఆఖరి ప్రభు దినం, ఆఖరి. ఈ 11 నెలల్లో మరి ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ పడిపోయామో, ఎక్కడ దేవుడికి అవిధంగా జీవిస్తూ వచ్చామో, మన మాటలు బట్టి, మన అడుగులు బట్టి, మన క్రియలు బట్టి, మన తిరిగిన ప్రదేశాలను బట్టి ఎలా జీవిస్తూ వచ్చామో పరీక్షించుకున్నాం. ఒకవేళ అట్లా ఉంటే, ప్రభా నిజంగా ప్రభా నేను చనిపోయాను, పడిపోయాను, తిరిగి సమకూర్చు ప్రభా, తిరిగి మనం ఎవరైతే ప్రభువా అని అడిగితే ప్రభు తప్పక ఆయన కృప చూపించే దేవుడు, సరిచేసే దేవుడు. కనుక ఊపిరి ఉండగానే, గొంతులో ప్రాణం ఉండగానే మనం ఒప్పుకోవాలి. కానీ అంత అయిపోయిన తర్వాత చివరిలో కుదరదు అనమాట. ఆనాడంటే శిలువ దొరికింది లక్కీగా, మనకంట దొరకదు. గమనించండి, నిన్న దినం మనకు జ్ఞాపకం చూస్తే నిన్న దినం ఆ మార్పు బస్సు పోల్తా పడింది, 40 మంది గాయాలతో వచ్చింది. ఎక్కడ పట్టిన ప్రమాదాలే, రోడ్డు ప్రమాదాలు చూడండి, ఎన్నో యాక్సిడెంట్లు చూడండి, ఎంత ప్రమాదాలు అంటే నిజంగా దేవుడు మనం కాపాడుతున్నాడు. కనుక ప్రభు చెప్తున్నమాట, రేపేమి సంభవించునో నీకు. కనుక మనం రేపు ఉంటామని తెలియదు. ఈ లోకంలో ప్రతిదానికి గ్యారెంటీ ఉంది, కానీ మన జీవితానికి గ్యారెంటీ ఏమాత్రం లేదు. కనుక మన జీవితంలో మనం ప్రభు బిడ్డలుగా చేయమన్నప్పుడు, నమ్మకున్నప్పుడు భక్తులు అంటాడు కీర్తన 91:14 ప్రకారం, అతడు నన్ను ప్రేమించాడు కాబట్టి నేను అతన్ని తప్పిస్తాను. నిజంగా నువ్వు తప్పించబడాలి, కాపాడాలంటే నీ జీవితం ఒక్కసారి పరీక్షించుకుందాం. పరీక్షించుకొని యోగ్యంగా ప్రభు వల్ల మనం వారి తీరప్పుడు మనకు సహాయం చేయగాక. మోకరించండి, ఒక క్షణం మనం ఒప్పుకుందాం. మనం ఎక్కడ తప్పిపోతూ వచ్చాం.